హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. వచ్చిండా సైంటిస్టు. ఇవాళ అలా చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దాం అనేసి ఆటోలో అయితే స్టార్ట్ అయితే అవుతున్నాను ఫ్రెండ్స్. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇక ఉప్పల్ మెట్రోకి అయితే వచ్చేసినాను. పైకి వెళ్ళిపోయి ఇక టికెట్ అయితే తీసేసుకొని ఇక మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. లాస్ట్కి మెట్రో అయితే వచ్చేసింది. దాన్ని లెక్కిన ఇంకా పక్క దాంట్లోనే మా ఫ్రెండ్ కూడా స్టేడియం దగ్గర ఎక్కేసాను. ఇద్దరం కలిసి అయితే ఇక స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలిగా. ఈ ట్రిప్ 7 గంటే నల్గొండకు పోదామని అయితే అనుకున్నాము. ఎందుకంటే రేపు ఫ్రెండ్ అని బర్త్డే ఉంది, ప్లస్ ఆడ ఫ్రెండ్స్ కూడా అందరినీ కలిసినట్టు అనేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసినాం. ఇక ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక తక్కువ ట్రైన్ అయితే ఎక్కినాం. ఎందుకంటే మళ్ళీ సీట్లు దొరుకుతాయి అనేసి పైన అయితే కూర్చొని సెటిల్ అయితే అయిపోయాను. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ, చూడండి కొంచెం. ఇక నల్గొండ స్టేషన్ అయితే దిగిపోయాను. బయట ఫ్రెండ్స్ అందరు రెడీగా ఉన్నారు మా కోసం. ఇక వెళ్ళి కలిసేసి వెళ్ళిపోవాలి. దాంట్లో బర్త్డే బాయ్ కూడా ఉన్నాడు. ఇక విసి చెప్పి అయితే స్టార్ట్ అయితే అవుదాం. ఇక దిగేసి కొంచెం హెడ్డక్గా ఉందనేసి అట్లా ఇక స్టేషన్ నుంచి క్లాక్ టవర్ దగ్గరనైతే టీ తాగడం అనేది వచ్చేసినాం. ఇక్కడ టీ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నాకు కూడా చాలా నచ్చింది అసలు. ఇక ఛాయ్ అయితే తాగేసి అట్లా మొత్తం నలుగురు కొంచెం తిరుగుదాం అనేసి అటు ఇటు తిరిగేసినాం. ఎట్లా అంటే లాస్ట్లో ఒక దగ్గర ఆగినాం, అది గప్చు తిందాం అనేసి. ఆ గప్చు తిందాం దగ్గర పోతే చాలా మంది ఉన్నారు, ప్లస్ ఆడ టేస్ట్ కూడా బాగుండదనే వరకు సర్లే అనేసి లైట్ తీసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక బర్త్డే సెలబ్రేషన్ చేయాలి కదా, దానికోసం అయితే వెళ్తున్నాం. వీడు బర్త్డే చేద్దామని అంటే మళ్ళీ ఛాయ్ అని తీసుకొచ్చింది. వీని గోల తట్టుకోలేక ఛాయ్ తాగి మళ్ళీ బర్త్డే కాడికి అయితే వెళ్ళిపోయినాం. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. మన సూపర్. ఇవాళ బర్త్డే బాయ్ చాలా ఎందుకో ఖుషిగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పిల్ల మెసేజ్ చేసిందో మరి దేనికోసం తెలియదు అనేసి చాలా మస్తు కూర్చున్నాం. మొత్తం ఫోన్ మునిగిపోయిండు. ఇక బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయినాయి. ఇక ఛాయ్ తాగుదాం అనేసి నల్గొండ టు నార్కెట్పల్లికి అయితే వెళ్ళిపోయినాం 2 o'clockకి. లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇక ఫ్రెండ్స్తో కూర్చుంటే మాత్రం ఆ కష్టాలు ఏం ఆ టైంకి అయితే తెలియదు. మంచిగా నవ్వుకుంటా మంచిగా ముచ్చట పెట్టుకుంటే అయితే ఎంజాయ్ అయితే చేస్తాం. ఎందుకు తెలియదు. నా లైఫ్లోనే ఇంతేనా, లేకపోతే అందరి లైఫ్లో కూడా ఇంతేనా చెప్పండి గైస్. అబ్బా సాయిరామ్. ఏ ఉన్నాడు బాబు మా అన్నయ్య. ఈరోజు అదే పైసలు కదా సిల్క్ చెప్పాలి. ఆడి బిల్లు ఓడని కడతాడు. పైసలు కట్ట సిల్క్ అంటే ఇస్తాడు. బిల్లు కట్టకుండా మనం దగ్గర పల్సర్ ఉంది, ఎక్సైడ్ ఉంది. అరే అందరు బద్దంగా షేర్ చేయరా వీడు. అరే కార్తీక్ పడేనా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉంది. అదే వేరే కంపెనీ చేసి దాని
సెట్ అయింది, అది ఒక్కటి మెచ్చుకోవచ్చు. క్యూట్గా సెట్ అయింది. ఆ కార్ని నార్మల్ ఎవడైనా కంపెనీ వాడు చేసి ఉంటే అంత హిట్ అంత అసలు కూడా పట్టించుకోవాలి. మా దోస్తు అని చెప్తే బాగా అలా వాడుకుంటారు దాన్ని. అరే రుద్ర అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? గారికి ఫోన్ చేశారు, ఏం చేశారా? అరే మామయ్య గుట్టలలో బరాలు పెట్టిన ఫస్ట్ తీసుకురారా అన్నాడు. ఎట్లా తయారు చేస్తాడు సార్? నవర్ మంచం ఉంటుంది చూడు, నవర్ మంచంని కార్ చేసి పడేస్తాడు. అరే దాని కింద అది వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రుద్ర గారు శశి గారు టచ్ ఉందా? తీసుకోతాడు వీడియో క్రేజీ. శశి గారు రుద్ర గారు టచ్ ఉందా? ప్రపంచం అర్థమవుతున్న అసలు చాటింగ్ చేసుకుంటాం. ఏ విష్ణు బర్త్డే చాటింగే. విష్ణు బర్త్డే రా. మీ బాబాయ్ రాలేదంటే మా బాబాయ్ తీసి కానీ మా అమ్మాయిని దాచిపెట్టిందిరా, నేను చదువుకోకుండా అనుకుంటున్నాను. అదే అయిపోయిందిరా. ఒకసారి కష్టపడి నేనే ఇంటికి పోయిందిరా. అరే ఇద్దుదారంటే మా పెద్దనాన్న ఉంటారు, మా పెద్దనాన్న చూస్తే మాత్రం నిన్ను కొడతారు. అదే అయిపోయినాక లాస్ట్కి రేగులు ఎక్కురా అన్నకి ఎక్కినాక, అరే అది మా అమ్మ ఎక్కి అని లోగొట్టిండ్రా, ఇంకా నీకు ఏ బుద్ధి కాక నాకనే ఉందిరా అన్నాడు. ఆడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఎప్పుడు చెప్పింది అంటే 5th క్లాస్లో చెప్పిండ్రా, అరే నాది నాకానే ఉంది రండి చాలా మందితో ఆడుకున్నాను, నీకు ఏ బుద్ధి కాలేదు. ₹2 బొమ్మరా ఎప్పుడు తెలుసారా? నాకైతే 3 నెలలు అడిగిండ్రా ఆ బొమ్మ. అదే ఒకసారి స్కూల్లో వీడు ఎగిపోయాడు, కాలేజ్ ఎగ్గొట్టి పోయాడు, స్కూల్ ఎగ్గొట్టి పోయాడు. వీడు తీసుకుని రమ్మన్నాడు. నేను వీడు వెంకటాడు పోయినా స్కూల్ కాడ పోయినాం. అరే వీడు అని నా కడుపు నొప్పి రాను అని సార్ తీసాడు, మమ్మల్ని తింటాడు రా ఇట్లా రారా. వీడు వస్తాడు రా, మాకు అంతా అప్పుడు లోకల్ తెలియదు. వీడు పోయిన ఒక ఇంటికి పోయాడు ఫస్ట్ తరగతి ముందు. అరే మీకు లిఫ్ట్ ఎక్కిస్తాం రాడు. అరే మీరు చిన్నప్పటికి లిఫ్ట్ ఎక్కాలి కదా, మిమ్మల్ని లిఫ్ట్ ఎక్కిస్తాను ఒక అపార్ట్మెంట్ లోపల దూకిస్తున్నాం. అది అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. మేము అందరం ఎక్కినాం దూకినాం. లిఫ్ట్ ఎక్కిన పోయే లోపల కుక్కర్ అంటే ఇవ్వండి. నేను వీడు పక్క ఉండగా దూకిస్తాం రా. వెంకట లడ్డు ఉంటాడుగా, వాడు దూకలేకపోయాడు. మేము ముగ్గురం బయట పడ్డా ఇంకా చూసుకున్నాం రా. అయితే నాకు ఇప్పటి డౌట్ రా, అరే కుక్కలు కరిచినాయి ఇప్పటికీ ఎట్లా చేస్తాడు వెంకటానికి చిన్న స్క్రాచ్ లేదు ఏం లేదు. అరే మీరు నన్ను ఇష్టపెట్టి పోతున్నా అని వాడు ఏడు మొగ్గ పెట్టిన గల్లీలోకి సేమ్ ఇంతేరా. ఒకసారి సారు స్కూల్ నుంచి వెళ్ళిపోయిండు, పంపించింది తీసుకురామని ఆడుకుంటున్నారా. మధ్యాహ్నం ఆడుకుంటుంటే నేను వీడు నలుగురు అంతా వెంకట ఇవ్వలేరా. చిన్నప్పటి నుంచి రేపు ఆడుకోకైతే సేమ్ చిన్నప్పుడు దోస్తులు నలుగురు కార్తీక్ గారు ఒకప్పుడు ముత్యాల గురికారా దిక్కులు చూస్తుంటారు, మేము దిక్కులు చూస్తుంటాం. చూసి ఓళ్ళంటున్నారు అని బోరింగ్ కాడ కూర్చోబెట్టి 10 గుంజీలు తీసిండ్రా. బోరింగ్ ఉంటుంది కదా, నువ్వు ఆ బోరింగ్ పట్టుకుని రా, ఎవరు ఫస్ట్ వస్తాను పంపిస్తాను. అందరం వచ్చిన వెంకట గారు రాలి, అది తను ఉంటుంది కదా. అప్పటి నుంచి అక్కడ ఏదో ఇంట్రెస్టింగ్గా రాసిలు అనేసి పోయేదే దగ్గర చూసేసినాను. ఇది మన కోసమే రాసినట్టు అనిపించిన తర్వాత మరుసటి రోజు అంటావు కానీ బట్టలే మారలేదు. చూసుకున్నట్టయితే పెద్ద చెరువు మనం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసాము చెరువుకి. డ్యామ్లో స్విమ్మింగ్ కొట్టేద్దామని మన గజయిత డ్రైవింగ్లో ఉన్నాడు. ఈడే గజయిత బట్టలు లేకుండా దూకేశాడు. బట్టలు ఉంటే గజయిత కాదు ఫ్రెండ్స్. మధ్యలో 3 స్నేహితులు మృతి. వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. నేను దోస్తుని కలిపి కస్తే సముద్రంలో ముంచేశాడు వీడు. డ్రైవర్ నా కొడుకు వేస్ట్. ఇక మొత్తం నల్గొండ మొత్తం అయితే మొత్తం చూసేసినాం, బండి పైన అంతా తిరిగేసి లాస్ట్ ఇక మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్దాం అనేసి అయితే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఈ టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం.
యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది మనం సెకండ్ స్లీపర్లోనే మన కావాలంటే సార్ జనరల్ చేస్తున్నాం. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఇక మొత్తానికి అయితే దిగేసినాం సికింద్రాబాద్ దిగేసి ఇక మళ్ళీ మెట్రోకి ఉప్పల్కి వెళ్ళిపోదాం అనేసి ఉప్పల్కి అయితే టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇక మెట్రో కోసం వెయిట్ చేసి ఇక మెట్రో రాగానే ఎక్కేసి దాంట్లో కొంచెం కూర్చొని ఉప్పల్ రాగానే ఇక దిగేసినాం గాయస్. ఇక ఉప్పల్ని అయితే దిగేసినాం. దిగగానే మా స్వీటీ అక్కడ పార్కింగ్ అయితే వేసినాం మా స్వీటీని. దాన్ని వేసుకుని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. బాయ్ గాయ్స్, సీ యు టుమారో, బాయ్ బాయ్.